అప్పటికప్పుడు పిల్లలకి నచ్చేలాగా నోటికి రుచిగా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ నిండా బియ్యం తీసేసుకొని కడిగి రైస్ వండి పక్కకు పెట్టేసుకోండి. ఇంకొక కడాయి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి ఇలా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అవ్వనివ్వండి. కలర్ చేంజ్ అయిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోనివ్వండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత 2 గుడ్లను పగలగొట్టేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడంత మసాలా పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 2-3 నిమిషాల వరకు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న ఈ ఎగ్ రెసిపీలో ఒక పెద్ద సైజు నిమ్మకాయని పిండేసుకోండి. పిండిన తర్వాత మనం వండి పక్కకు పెట్టేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులో వేసేసేయండి. రైస్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో రైస్ వేసేసుకొని గడ్డలు లేకుండా కలిపేసుకొని ఇలా కొత్తిమీర